శమంతకోపాఖ్యానం. ద్వాపర యుగంలో ద్వారకలోనున్న కృష్ణుడి దగ్గరకు నారదుడు వచ్చి ఈ కబురు చెప్పి చంద్రుని మీద శాపం విషయం కూడా చెప్పాడు. ఆ శాపం పొందిన వినాయక చవితి ఈరోజే కాబట్టి నేను తొందరగా వెళ్ళాలి అనేసి స్వర్గానికి వెళ్ళిపోయాడు. కృష్ణుడు కూడా ప్రజలందరికీ చంద్రుడిని చూడవద్దని చాటింపు వేశాడు. అతనికి పాలంటే ప్రీతి కదా, తనే స్వయంగా పాలు పితుకుదామని ఆకాశం కేసి చూడకుండా ఆవు దగ్గరికెళ్ళి పాలు పితుకుతూ ఉంటే పాలలో చంద్రబింబం కనిపించింది. హతవిధి, నేనేమి నీలాపనిందలు పడాలో కదా అనుకున్నాడు. కొన్నాళ్లకు సత్రజిత్తు శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చాడు. అతని దగ్గర శమంతకమణి ఉంది. అది సూర్యవరం వల్ల పొందాడు. శ్రీకృష్ణుడు అది చూసి ముచ్చటపడి తనకిమ్మని అడిగాడు. అది రోజుకు 8 బారువులు బంగారాన్నిస్తుంది. అలాంటిది ఏ మూర్ఖుడు కూడా వదులుకోడు అన్నాడు సత్రజిత్తు. దాంతో శ్రీకృష్ణుడు ఊరుకున్నాడు. ఒకరోజు సత్రజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని కంఠంలో ధరించి వేటాడడానికి అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక సింహం ఆ మణిని చూసి మాంసమనుకుని అతనిని చంపి మణిని తీసుకొని పోతుండగా జాంబవంతుడనే ఒక భల్లూకం సింహమును చంపి మణిని తన గుహకు తీసుకొని పోయి తన కూతురికి ఆటవస్తువుగా ఇచ్చాడు. ఇదంతా తెలియని సత్రజిత్తు ఇంకేముంది, మణినివ్వలేదని కోపంతో శ్రీకృష్ణుడే నా తమ్ముని చంపి మణి తీసుకున్నాడని చాటింపు వేశాడు. శ్రీకృష్ణుడు తను భయపడినట్టుగా నీలాపనిందలు రానే వచ్చాయి. దానిని ఎలాగైనా రూపుమాపాలని సంకల్పం చేసి సపరివారంగా అడవిలోకి వెళ్ళి వెతకడం మొదలుపెట్టాడు. అక్కడ ప్రసేనుడి శవము, సింహం అడుగుజాడలు, గుహ వైపుకి భల్లూకం అడుగుజాడలు కనిపించాయి. ఆ దారి వెంట పోయి గుహలోకి వెళ్ళి ఉయ్యాలకు కట్టి ఉన్న మణిని తీసుకొని వస్తుంటే ఎవరో వింత మనిషి వచ్చాడని జాంబవతి కేకలు వేసింది. అది విన్న జాంబవంతుడు కోపంగా శ్రీహరి మీదికి యుద్ధానికి దిగాడు. వాళ్ళిద్దరి మధ్య 28 రోజులు రాత్రింబగళ్ళు హోరాహోరీ యుద్ధం జరిగింది. రాను రాను జాంబవంతుడు క్షీణించడం మొదలుపెట్టాడు. అప్పుడతడు తనతో యుద్ధం చేస్తుంది ఎవరో కాదు, త్రేతాయుగంలో రావణాసురుని సంహరించిన శ్రీరామచంద్రుడే అని గ్రహించాడు. వెంటనే చేతులు జోడించి, దేవాధిదేవా, ఆర్తజన రక్ష, నిన్ను త్రేతాయుగంలో భక్తజన పాలకులైన శ్రీరామచంద్రునిగా గుర్తించాను. ఆ జన్మలో నీవు నా మీద అభిమానంతో కోరిక కోరుకోమంటే నేను తెలివి తక్కువగా నీతో యుద్ధం చేయాలని కోరుకున్నాను. నీవు ముందు ముందు తీరుతుందన్నావు. అప్పటి నుంచి నీ నామస్మరణ చేస్తూ నీకోసం ఎన్నో యుగాలుగా ఎదురు చూస్తున్నాను. నా ఇంటికి వచ్చి నా కోరిక నెరవేర్చావు. ధన్యుడిని స్వామి. నాలో శక్తి క్షీణిస్తోంది, జీవితేచ్ఛ నశిస్తోంది. నా అపచారం మన్నించి నన్ను కాపాడు. నీవే తప్ప నితపరం బెరుగను అని పరిపరి విధాలా ప్రార్థించాడు. శ్రీకృష్ణుడు దయతో జాంబవంతుడి శరీరమంతా తన చేత్తో నిమిరి, జాంబవంత, శమంతకమణిని అపహరించానన్న నింద వచ్చింది. దాన్ని రూపుమాపడానికి వచ్చాను. నువ్వు ఆ మణిని ఇస్తే నేను వెళ్ళి వస్తాను అన్నాడు. జాంబవంతుడు సంతోషంగా మణిని, తన కూతురు జాంబవతిని కూడా కానుకగా ఇచ్చాడు. తనతో వచ్చిన తన బంధుమిత్ర సైన్యంతో శమంతకమణితో జాంబవతితో సత్రజిత్తు దగ్గరికెళ్ళి అందరి సమక్షంలో జరిగింది వివరించాడు. సత్రజిత్తు పశ్చాత్తాపం చెంది లేనిపోని నిందలు వేసినందుకు క్షమాపణ కోరాడు. ఆ పాప పరిహారంగా తన కుమార్తె సత్యభామని భార్యగా స్వీకరించమని ఆ మణిని కూడా కానుకగా ఇచ్చాడు. శ్రీకృష్ణుడు సత్యభామని స్వీకరించి మణిని మృదువుగా తిరస్కరించాడు. ఒక శుభముహూర్తాన శ్రీకృష్ణుడు సత్యభామని జాంబవతిని పెళ్లి చేసుకున్నాడు. దానికి వచ్చిన దేవాది దేవతలు, ఋషులు శ్రీకృష్ణునితో, స్వామి, మీరు సమర్థులు కనుక నీలాపనిందలు తొలగించుకున్నారు. మా బోటి అల్పుల మాటేమిటి అన్నారు. శ్రీహరి వారి యందు దయతలచి భాద్రపద శుద్ధ చవితి రోజు ప్రమాదవశాన చంద్రదర్శనమైన ఆ రోజు పొద్దున గణపతిని యథావిధిగా పూజించి శమంతకమణి కథను విని పూజాక్షతలు తలమీద వేసుకుంటే ఎటువంటి అపనిందలు పొందరు కాక అని ఆనతీయగా దేవతలు, మునులు సంతోషించారు. కాబట్టి మునులారా, అప్పటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి రోజు దేవతలు, మహర్షులు, మనుష్యులు అందరూ తమ తమ శక్తి కొద్దీ గణపతిని పూజించి తమ తమ కోరికలను నెరవేర్చుకుంటూ సుఖంగా ఉన్నారు అని సూత ముని శౌనకాది మునులతో చెప్పారు. ఇది వినాయక మహాత్మ్యం.